భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఒక్కటి కూడా పబ్లిష్ కాలేదన్న పెంగ్విన్ సంస్థ ప్రకటనపై కాంగ్రెస్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నరవణే అబద్దాలు చెప్పరని 2023లో ఆయన చేసిన ట్వీట్ కూడా తమ దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చింది. పెంగ్విన్, నరవణే ప్రకటనల మధ్య చాలా వైరుధ్యాలున్నాయన్నారు రాహుల్ గాంధీ. మరోవైపు విపక్ష మహిళా ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు బీజేపీ మహిళా ఎంపీలు. భారత ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవానే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదంపై స్పందించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. బుక్ను పబ్లిష్ చేయలేదన్న పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ సంస్థ ప్రకటనపై మాట్లాడారు. ప్రచురణ సంస్థ వాదనలకు నరవానే ప్రకటనలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయని చెప్పారు. పెంగ్విన్ కంటే నరవానే మాటలపైనే తనకు నమ్మకం ఉందని, ఆయన ట్వీట్ కూడా తన దగ్గర ఉందన్నారు. నరవానే అబద్ధం చెబుతారని తాను అనుకోవడం లేదన్నారు. అంతకుముందు నరవానే పుస్తకం ఒక్క కాపీ కూడా ఇంకా పబ్లిష్ కాలేదని, అనధికారిక కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని చెప్పింది పెంగ్విన్ సంస్థ. The book is available on Amazon. General Narawane has tweeted, as I just read to you, that please buy my book. And I think he tweeted that in 2023. So Narawane ji, who's the army chief, do you believe Penguin over Narawane ji? I believe Mr. Narawane. He is the army chief. He has made certain statements in the book. That is inconvenient for the government of India. It's inconvenient for the Prime Minister of India. అమెరికాతో ట్రేడ్ డీల్ ఏకపక్షంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ పూర్తిగా సరెండర్ అయ్యారని ఆరోపించారు. ఈ ఒప్పందంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. जो यूएस के साथ ट्रेड डील हुई है वो इस कारण हुई है. क्लियरली इसको समझिए. ये नारावाने जी की बात है, एप्स्टीन की बात है, ये जो सब हो रहा है, राइट. मेन चीज ये है. ఈ నెల 4న కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ఆందోళనలు, వారి ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ సమయంలో తమ ఎంపీలను తాము ఆపకపోయి ఉంటే సభలో పరిస్థితి చెయ్యి దాటిపోయే ఉండేదన్నారు. పార్లమెంటు గౌరవం, పవిత్రతను కాపాడేందుకు బీజేపీ ఎంపీలు సహనంతో ఉండాల్సి వచ్చిందన్నారు. కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్ పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని సీటు వద్ద ఆందోళన చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఆందోళన విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ మహిళా ఎంపీలను కోరినప్పటికీ వారు అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు రీసెంట్గా స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా రిలీజ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు బీజేపీ మహిళా ఎంపీలు. విపక్ష పార్టీల మహిళా ఎంపీలపై ఫిర్యాదు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా వెల్లోకి దూసుకురావడాన్ని తప్పుపట్టారు. స్పీకర్ పైకి కాగితాలు విసరడం దురదృష్టకరమని లేఖలో తెలిపారు. అలాగే ప్రధాని సీటును ప్రతిపక్ష మహిళా ఎంపీలు చుట్టుముట్టారని ఆరోపించారు. ఫిబ్రవరి 4న స్పీకర్ గదిని ముట్టడించేందుకు ప్రయత్నించారని, ఆ ఘటనలో పాల్గొనే ఎంపీలపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ని కోరారు బీజేపీ మహిళా ఎంపీలు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభలో వివరణ ఇచ్చింది కేంద్రం. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ కార్యదర్శి నుంచి 2 బిల్లులు వచ్చాయని చెప్పింది. 2 బిల్లులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం వచ్చాయని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని వివరణ ఇచ్చారు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బిఎల్ వర్మ.